సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది, చాలా పటిష్టంగా ఉంటుంది. ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని చేర్పులు వచ్చినా, కొత్త వింతలు వచ్చినా కూడా కొన్ని పద్ధతులను అయితే మనం వాటినే ఫాలో అవుతూ ఉంటాం. అలాగే కమ్యూనిటీ పరంగా హిందువులు ఒక రకంగా, క్రిస్టియన్స్ ఒక రకంగా, ముస్లిమ్స్ ఒక రకంగా, జైన్స్ ఒక రకంగా, అట్లా మనకి ప్రాంతాల వారీగా కమ్యూనిటీ పరంగా పద్ధతులు మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా కొత్తది ఒకటి చూస్తూ ఉన్నాం, భూత శుద్ధి వివాహం అని. నాకైతే తెలియదు రమ్మగారు, ఫస్ట్ టైం నేను విన్నాను, దాన్ని సెర్చ్ చేశాను. అసలు ఏంటి ఇది, పాత పద్ధతేనా? అంటే భూత శుద్ధి వివాహం అంటే దీని మెథడ్ ఏంటి, ఎవరైనా ప్రత్యేకించి ఫాలో అవుతారా? అట్లా అనిపించింది. అందరూ సెర్చ్ చేస్తారు కదా, కొత్తగా ఉండేసరికి ఇదేమిటి, ఎక్కడ చేసి జరిగింది అవన్నీ. అవునవును, కొత్తగా వింత జయ. ఎప్పుడు కూడా ఇప్పుడు వివాహ విధానాలు ఉన్నాయి మనకి కూడా, మన దగ్గర కూడా తెలుగు రాష్ట్రాల్లో మనమే మాట్లాడుకుంటే ఆంధ్ర ప్రాంతాల్లో కానీ తెలంగాణలో కానీ కమ్యూనిటీ పరంగా ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క రకమైన వివాహ ప్రక్రియ ఉంటుంది. బేసిక్ ప్రక్రియ ఏంటంటే అయ్యగారు వచ్చి పెళ్లి చేయటం. హిందువులకి అందరి హిందూ మ్యారేజెస్లో అన్ని రకాల, అన్ని ఊళ్ళల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని కమ్యూనిటీస్లో కూడా అయ్యగారు వచ్చి ఎంతో కొంత మంత్రంతో ఏదో కాస్త ఒక తాళి కట్టించడమను, ఓ నలపూసలు వేయించడమను, ఓ ఉంగరాలు మట్టెలు గిట్టెలు అట్లాంటివి పెట్టడమను, యజ్ఞంతో మంత్రంతో సాంగంగా 5 రోజులు చేసేది, లేదా ఒకరోజే మొత్తం యజ్ఞం అన్నీ చేసేసేవి, ఇవి నడుస్తున్నాయి. ఇప్పటికీ మనం ఆ సిద్ధాంతాలు నడుస్తూనే ఉంటాయి. ఇందులో ఇదివరకు పూర్వకాలపు విధానాలు ఇంకా బోల్డ్ ఉండేవి. ఆర్షమని, బ్రాహ్మమని, ఆసురీ వివాహం అని, కన్యాశుల్కం ఇచ్చి డబ్బులు ఇచ్చి తెచ్చుకునేది, రాక్షస వివాహాలు, గాంధర్వ వివాహం ఇప్పుడు పుష్కలంగా జరిగేవి గాంధర్వాలే. అప్పుడేమిటి, దుష్యంతుడు శకుంతల చేసుకుంది గాంధర్వ వివాహం. ఎవరు ఉండక్కర్లా, వాళ్ళిద్దరే మాట్లాడుకుని వారి ఇంకా వివాహము ప్రక్రియ ఏం లేదు, నేను నీకు నువ్వు నాకు అనుకుని వాళ్ళిద్దరూ కలిసిపోవటమే గాంధర్వ వివాహం. అవి కూడా జరిగేవి. అవి కూడా ఆ పాతకాలంలో ప్రామాణికమైన వివాహ పద్ధతే అది. వాళ్ళిద్దరూ అది తప్పకుండా ఉండటం. పంచభూతాలు సాక్షి అంతే అనుకుంటారు అప్పట్లో. అదే పంచభూతాలే సాక్షి. వాళ్ళిద్దరే ఏకాంతంలో చేసుకునేది. ఇప్పుడు ఈ ఏకాంతంలో కలిసి ఉంటున్నారు, దాన్ని వివాహం అని అనుకోవటం లేదు. దీన్ని ఇంగ్లీష్ పేరు పెట్టుకున్నాం మనం, లివింగ్ టుగెదర్ అంటున్నాం. లివిన్ అవటం అని చెప్తున్నాం. కొంతమంది ఆ లివిన్ని గౌరవించి, పార్ట్నర్ని గౌరవించి లివిన్ తోటే కంటిన్యూ అయ్యి తర్వాత ఏదో మామూలు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఉన్నవాళ్ళు కొంతమంది, కొంత పర్సంటేజ్ కనపడుతుంది. లివిన్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని కొంతకాలం మాత్రమే వాళ్ళ అవసరాలకు మాత్రం కలిసి ఉండి పెనుగులాడి, ఒకళ్ళు కావాలని రెండో వాళ్ళు వద్దని కొట్లాడుకుని వెళ్ళిపోతున్న గోలలు, అమ్మా నాన్నకి చెప్పకుండా చేయటాలు, ఇవన్నీ పాతకాలపు గాంధర్వ వివాహాలు అంత రహస్యంగా ఉండేవి కాదు. ఇప్పుడు రహస్యమైనవి వచ్చినాయి. సరే, వాటి గురించి అసలు డిస్కస్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు చెప్పిన భూత శుద్ధి వివాహం. భూత శుద్ధి అంటే మామూలుగా భూతము అంటే ఏమిటి, అదేదో కాదు, పంచభూతాలు. ఆ పంచభూతాలని శుద్ధీకరించి ఈ అమ్మాయి ఈ అబ్బాయి వీళ్ళిద్దరిని కలిపి ఉంచటం అనేది ఒక ప్రక్రియగా జరిగి ఉండవచ్చు. అది ఈషా ఫౌండేషన్ లో చేసుకున్నారు వాళ్ళు పెళ్లి. అదే కదా ప్రఖ్యాతురాలు అమ్మాయి. తను ఎప్పటి నుంచో యాక్ట్రెస్ కాబట్టి అతను కూడా ప్రఖ్యాతుడైన డైరెక్టరు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోదలుచుకున్నారు. అండ్ ఇద్దరికి సెకండ్ మ్యారేజ్. ఈ నార్మల్ సివిల్ తాంబూలాలు పుచ్చుకోవటము, ఉంగరాలు పెట్టుకుని అందరికీ చూపించుకోవటాలు, ఎంగేజ్మెంట్ చేసి తర్వాత మెహందీలని హల్దీలని అవన్నీ చేసే ఉద్దేశం ఉండదు వాళ్ళకి. అవద్దు, సింపుల్ గా చేసుకోవాలనుకున్నారు. ఈ సింపుల్ గా చేసుకోవడానికి ఆర్య సమాజ్ పెళ్లిళ్ళు చేసుకుంటారు చాలా మంది. ఆర్య సమాజ్కి వెళ్ళి వెళ్తే పెళ్లి అయిపోతుంది. హిందీ వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చాలా సింపుల్ గా అయిపోతాయి. నార్త్ ఇండియన్స్ పెళ్లిళ్ళు కూడా అగ్నిహోత్రం చుట్టూ, అక్కడ కూడా కన్యాదానము అలాంటి విధి నడుస్తుంది. ఎవరెవరి విధానం అది. మనం కోర్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు, రిజిస్టర్ మ్యారేజ్, అది కూడా సింపుల్ గా అవుతుంది. ఈషా ఫౌండేషన్ అంటే వాళ్ళకి ఎంతకాలంగానో అమ్మాయి ఎక్కడికి వెళ్తూ ఉండుండొచ్చు. అవును, ఇలా సింపుల్ గా మ్యారేజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ ప్రక్రియ ఉందని వాళ్ళు చెప్పుంటారు. ఈషాలో విధానాలు కొంచెం డిఫరెంట్ గానే కనపడతాయి మనకి. మామూలు యోగా కోర్సులు అవి చాలా ఉన్నాయి కదా, ఇన్నర్ ఇంజనీరింగ్ అని అదని ఫాలో అయ్యే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఎంతమంది లక్షల్లో వెళ్తున్నారు ఈషాకి, మనం చూస్తున్నాం. శివరాత్రి అప్పుడు చాలా విశేషంగా జనం. కొంచెం ప్రత్యేకమైన పూజ అంటే ప్రత్యేకమైన ఆరాధన ఉంటుందంటారా? ఉంది, వాళ్ళ విధానం, వాళ్ళది ఒక ప్రత్యేక విధానం ఉంది. ఇప్పుడు మనకి ఎన్నో వచ్చినాయి కదా జయ, ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఒక విధానం కనిపిస్తుంది. అట్లాగే ఈషా ఫౌండేషన్ వాళ్ళ కూడా ఒక ప్రత్యేకమైన ఆరాధన విధానం ఉంది.
దానికి ఆకర్షితులైన వాళ్ళు ఇవాళ రేపు సెలబ్రిటీస్లో చాలా మంది కనపడుతున్నారు. ఈ అమ్మాయి మనము ఈ కొన్ని ప్రోగ్రామ్స్ అప్పుడు తను అక్కడ కనపడుతోంది. అవునవును. సద్గురుతో మాట్లాడిందని అవన్నీ కూడా మనం ప్రజలు చూశారు. బహుశా వాళ్ళని సంప్రదించి ఉండొచ్చు. ఇక్కడ మీరు పెళ్లి చేసుకోవచ్చు, భూతసిద్ధి వివాహం ఇది చాలా వాళ్ళు ప్రవేశపెట్టింది. ఎందుకంటే ఈచాలో లింగభైరవి ఆరాధన ఉంది. లింగభైరవిని మనం ప్రపంచంలో ఎక్కడా చూడం. వారి దగ్గర ప్రత్యేక ఆరాధన విధానం ఉంది, కనిపిస్తోంది ఒకటి. తర్వాత అక్కడ ఒక ధ్యానలింగం ఉంది, అది బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అది నచ్చుతుంది. ఇప్పుడు మనం కూడా ఉంటారు కదా, బిలీవర్స్ ఉంటారు. ఇప్పుడు మనకైనా అభ్యంతరం ఏం లేదు, విధానమే అది. అందులోంచి కొంచెం ప్రత్యేకమైంది. వెళ్తున్నారు జనము. ఈ అమ్మాయి అక్కడికి వెళ్తూ ఉండటం వల్ల ఇలాంటిది మా దగ్గర ఉంది ఈ విధానం అంటే ఫాలోవర్స్ అయిన వాళ్ళు అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, చేసుకుంటున్నారేమో. ఈ అమ్మాయి ప్రఖ్యాతురాలు కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి ఇది బయటకు వచ్చింది ఇంత ప్రత్యేకంగా. విధానం ఎలా ఉండొచ్చు అంటారు రమ్మగారు? తెలియదు జయ, నాకు ఒక విషయం తెలుసు. ఈసాలో క్లేశనాశక క్రియ అని ఒక ప్రత్యేకమైన క్రియ చేస్తారు. ఇది ఏంటంటే మన దిష్టి తీయటం లాంటిది. ఏవైనా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు, చాలా ఇబ్బందుల్లో ఉండి మనకి జనఘోష తగిలింది, దిష్టి తగిలింది, లేదా ఏదో మనం ఒక బరువు మోస్తున్నట్టుగా ఉంటే ఈ క్లేశనాశక క్రియ చేయించుకోవచ్చు. వారికి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నానని భావించకండమ్మా, ఇది అక్కడ జరిగే ఒక విధానము. నాకు కొంతమంది స్నేహితులు చెప్పారు, నాకు స్వయంగా ఆరా పుల్లింగ్ చేస్తారా? ఆరా పుల్లింగ్ లాంటిది. ఇప్పుడు మనం దిష్టి తీయంగానే ఆరా పుల్ మనకు తెలుసు. అక్కడ ఇంకా కొంచెం ప్రత్యేక విధానంతో చేస్తారు, అగ్నితోటి, తర్వాత వెలిగించి కాకడ అది కూడా దిగదీర్చి చేయటం, అట్లాంటి విధానాలు అక్కడ ఉన్నాయి. మనము వారు ఇలాంటిది ఏదైనా ఒక పద్ధతి ప్రవేశపెట్టి ఉండుండొచ్చు. మరి ఏదైనా మంత్రంతో చేస్తారా, క్రియతో చేస్తారా అనేది భూతశుద్ధి వివాహం అని రాయబడింది. కానీ వీళ్ళ పెళ్లి విషయం బయటకు వచ్చినప్పుడు ఏం చేశారు అనేది తెలియలేదు. ఫొటోస్ లో మాత్రం బాగా కనపడింది ఏంటంటే చిల్లర కుప్పలు రాసులుగా పోసినైతే కుంకుమ, పసుపు అలాంటివన్నీ కనపడ్డాయి. మరి ఏమైనా సాంబ్రాణి అవి వెలిగించి ఏదైనా హారతులు ఇచ్చి అట్లా చేస్తారేమో. ప్రక్రియని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా ప్రపంచానికి ఇది భూతశుద్ధి వివాహం అని తెలియజేస్తే ప్రజలందరూ తెలుసుకుంటారు. మనకి పురాతన విధానాల్లో ఇలాంటి వివాహం లేదు. పైగా ఇంకొకటి, ఇప్పుడు మూఢం, ఇది 28వ తారీఖు నుంచి మనకి మూఢమి ప్రవేశించింది. ఫిబ్రవరి ఇంచుమించుగా 13వ తారీఖు దాకా అంతా మూఢమే ఉంది. ఇప్పుడు వివాహాది క్రతువులు జరగవు. దేనికి అవి ఎప్పుడు జరగవు? ముహూర్తం పెట్టాలంటే, ప్రత్యేకమైన ముహూర్తం కావాలంటే ముహూర్తాలు పెట్టుకోవడానికి వీల్లేదు. ఈ రోజుల్లో ముహూర్తాలు ఉండవు. ఇది ముహూర్తం చూసే చేసే వివాహం కాదనమాట. ఆర్య సమాజ వివాహం లాగానే వాళ్ళు కూడా ఏం లేదు, మనం ఏదైనా ఒక టైం ఫిక్స్ చేసుకుని వెళ్తే పెళ్లి చేసేస్తారు మనకి. వీళ్ళు కూడా అలాగే చేసి ఉండొచ్చు. వాళ్ళ విధానం ప్రకారం ఏదో గుడ్ డే, మంచి రోజో సమయమో చూసుకుని ఉండొచ్చు. అక్కడ పద్ధతి ఉంటుంది కాబట్టి. అవును, వాళ్ళ పద్ధతి ఉంటుంది, వాళ్ళకేదో పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం వధువు వరుడు ఇద్దరు ఉండాలి. మరి వాళ్ళ పెద్దవాళ్ళు ఉండాలి, స్నేహితులు ఉండాలి, అలాంటిది ఏదో ఉంటుంటుంది. ఈ పసుపని కుంకుమని కనపడుతున్నాయి. తాళిబొట్టు కట్టినట్టు అలాంటివి మనకి కనిపించలా, దండలు వేసుకున్నట్టు మాత్రం కనిపిస్తున్నాయి. అందులో ఇంకా ఈ తాళి ఇది ఉండొద్దు. అలాంటి నమ్మకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా తెలీదు. ఇప్పుడు వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు కదా, ఇందులో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం లేదు. పిల్లలు అనుకో, ఫస్ట్ మ్యారేజెస్, యంగ్స్టర్స్ అప్పుడే వివాహ జీవితంలోకి అడుగు పెడుతుంటే పేరెంట్స్ తాలూకు ప్రభావం ఉంటుంది కొంత. ఎక్కడైనా అది జరిగేదే కదా. ఇద్దరూ చాలా పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు, జీవితాన్ని చూసున్న వాళ్ళు. వీళ్ళకి పెద్దల ఒప్పుదల, పాతకాలపు విధానాల మీద నమ్మకము ఉండుండకపోవచ్చు. పైగా ఈశా మీద నమ్మకం ఉండొచ్చు. ప్రధానంగా ఇది రమ్మగారు, వారికి ఇది నమ్మకం పాయింట్, అందుకని వెళ్ళుంటారు. మంచిదేనమ్మా. ఇప్పుడు ఎవరికైనా జీవితం రాటన్ అయిపోకూడదు. ప్రతి వాళ్ళు తమ జీవితంలో ముందుకెళ్ళాలి. జీవించి ఉన్నంత కాలం ముందుకు వెళ్తూనే ఉండాలి. వాళ్ళు ఏ విధానాన్ని సెలెక్ట్ చేసుకుంటారనేది పూర్తిగా వారి వ్యక్తిగతం, అంతే కదా. ఇప్పుడు ఇది పబ్లిక్లోకి వచ్చింది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు. ఎవరైనా అసలు ఎందుకు మాట్లాడాలి ఒకళ్ళ గురించి? మనకు అవసరమా? ఇందులో ఒక ప్రత్యేకమైన విధానం కనపడుతోంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ నేను సమంతని చాలా సంతోషంగానే తలుచుకున్నా. పోనీ ఈ అమ్మాయి ఇక్కడ ఆగిపోకుండా, ఏదో ఒంటరితనంతో బాధపడకుండా చక్కగా జీవితంలో ముందుకెళ్తుంది. ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగినాయి. మనం అప్పుడు కూడా నేను ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తాను. కుదిరిందా ఉన్న బంధాన్ని కాపాడుకోవడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం పుల్ చేయండి, అక్కడ సరి చేసుకోవడానికి. అవలేదు,
అక్కడుండి కుంగి కునారిల్లిపోయి భూస్థాపితం అయిపోవద్దు. కొత్త వెళ్ళండి, జీవితాన్ని ప్రారంభించండి. ఎవరైనా ముందుకెళ్ళవలసిందే కదా. అవును రమ్మ గారు. పెనుగులాట ఎందుకు? ఎక్కడో చోటకి వెళ్ళండి. వాళ్ళకి నమ్మకం ఉన్నది చేసుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఉండటానికి ఏదో ఒక ప్రక్రియ దీన్ని తీసుకున్నారు. వాళ్ళు కలిసే ఉంటే మీరు నేను మాట్లాడేది అడిగేది ఏమీ లేదు, వాళ్ళ ఇష్టం అది. కానీ ఇది ఒక ప్రక్రియ చేసి దీనివల్ల ఏంటంటే తమ జీవితాల్లో వచ్చే ఏ అబ్స్టకల్స్ తొలగిపోతాయని వాళ్ళు నమ్మేరో అదేదో చేసి ఉంటారు అంతే. ఎవరైనా దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఈ భూత శుద్ధి ఇలా జరుగుతుంది అని తెలియజేస్తే, అంటే ఆల్రెడీ ఫాలోవర్స్ గా ఉన్న వాళ్ళైతే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు కూడా. ముందు మనం అవి కూడా చూస్తాం. ఇప్పుడు మన దగ్గర నుంచి కూడా ఆర్య సమాజ వివాహాలు చేసుకుని వాళ్ళు కోర్టు మ్యారేజ్ చేసుకుని, అంటే ఏదేమా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని రిసెప్షన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా, జరుగుతాయి అట్లా. ఇప్పుడు మన ట్రెడిషన్ ప్రకారము అగ్నిహోత్రం ఉండాలి, తాళిబొట్టు కట్టాలి, పసుపు బొట్టు అన్నీ ఉండాలి, ఇవి ఉంటేనే పెళ్ళి అన్న నమ్మకం నరనరాల్లో జీర్ణించుకుపోయి వాళ్ళకున్న వాళ్ళ పేరెంట్స్కున్న నడుస్తుంది. అన్ని విధానాలతో పాటు కొత్తవి చాలా వస్తున్నాయి. అందులో ఇదొకటి. ఏదైనా వీళ్ళు ఏంటంటే ప్రపంచానికి తెలిసి ఒకటవటమే ఒక మంచి సైన్గా నేనైతే భావిస్తున్నాను. ఏదో కలిసి ఉండి ఏమి ఇస్తారు సమాజానికి చెప్పు? ఇప్పుడు ఇది మంచిదే కదా అది. కాబట్టి ఇలాంటి దాన్ని కూడా అభినందనీయమే. ఇది కూడా అంతే, కలిసి ఉండేందుకు ఒక ప్రక్రియని వాళ్ళు తీసుకున్నారు. అంతవరకు సంతోషించాల్సిన విషయం. అది మంచి మాటేనమ్మా. అవును రమ్మ గారు, మంచిదే కదా. సో హ్యాపీగా ఉండాలని మనం కూడా విష్ చేద్దాం రమ్మ గారు. ప్రపంచం అంతా వాళ్ళని విష్ చేయవలసిందేమా. వారు ఎన్నుకున్న ఈ కొత్త ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఏదో ఆల్రెడీ కొన్ని అయి ఉంటాయి అక్కడ, మనకు తెలియదు. అవునవును రమ్మ గారు, సెలబ్రిటీస్ కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది, వెలుగులోకి వచ్చింది. కానీ ఆ ఫాలోవర్స్ కి తెలిసే ఉంటుంది. వాళ్ళలో ఎవరైనా అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవటం అలా జరుగుతూ కూడా ఉందేమో, మరి మనకు తెలియదు. ఖర్చు తక్కువ అవుతుందా, సమయం తక్కువ పడుతుందా, ఆ విధానం ఏదైనా ఆసక్తికరంగా ఉంటుందా, అది మెల్లిగా మనకు తెలుస్తుంది, ప్రపంచానికి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. అంటే సమంత ఇలాంటి సెలబ్రిటీస్ కి ఖర్చుతో పనేముంది? పని లేదు. మీరు అన్నట్లుగా అదేదో ఆసక్తికరం అయి ఉండొచ్చు రమ్మ గారు. అదే. రైట్ రమ్మ గారు, నమస్తే.